యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును అని దేవుడు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని ఎంత తెలుసుకున్నా ఆయనలో మనకు ఎన్నో నూతన లక్షణాలు తెలుస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమ గురించి వింటున్న కొద్దీ దినదినము నీకు ఆ ప్రేమ ఇంకా కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. కారణం దేవునిలో నీవు ఎక్కువగా నాటబడి ఉంటున్నావు కనుక. దేవునితో జీవించే నీ జీవితమంతా ఆయనను తెలుసుకుంటూనే ఉంటావు. దేవుని గురించి తెలుసుకుంటేనే నీ జీవితంలో ఆయన ఫలములను దయచేస్తాడు. ఫలించువాడు నిత్యము జీవించును. సరళ వృక్షముతో ప్రభువు తనను తాను పోల్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ సరళ వృక్షం చిగురుస్తుంది అనే లక్షణం ప్రస్తావింపబడింది. యెహోవా మార్గము చక్కనివి, ఆ చక్కని మార్గములో నీవు నేను నడవాలని దేవుని ఆశ. అలా నడిచి ఆత్మీయ ఫలమును మనం ఫలించాలి. దేవుడు ఆశించే ఆత్మీయ ఫలం మనలో మారు మనసు పొందిన ఆత్మీయ ఫలం ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం వంటి మంచి ఫలాన్ని మనము ఫలించాలి. అలా కాకుండా దేవుడు మనల్ని వెతికి వస్తున్న సమయంలో అంజూరపు చెట్టు వద్దకు దేవుడు వచ్చి చూచి ఇది ఫలము ఫలించలేదు, దీన్ని నరికివేయాలి, ఇది శపింపబడినని చెప్పే విధంగా మన జీవితం ఉండకూడదు. ఎప్పుడు కానీ మనం ఫలింపవలసిన సమయంలో ఫలించకపోయినా, కాని ఫలములు మనలో ఫలించినా మనం నరికివేయబడతాము. కనుక అటువంటి నరికివేయబడని స్థితిలో మనం ఉండాలి. దేవుడు తన మహాకృపను కనుపరిచి మరికొంత సమయాన్ని మనకు అనుగ్రహిస్తుండగానే మనం ఇప్పుడైనా దేవుడు ఆశించినట్లు ఆత్మీయ ఫలం ఫలిస్తూ దేవునికై మనము జీవించాలి. మనలో సరళ వృక్షము వంటి చిగురించు తత్వము కలిగి ఉండాలి. దేవుడు ఆశించు ఫలములు మనం ఫలించాలి. ఇక నుంచి దేవుని ఆశించు విధంగా మారు మనసు పొంది ఆయనకిష్టునిగా జీవించేదవా? ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.